ప్రభు యొక్క బలలో పాలు పొందక ముందు దేవుని వాక్యాన్ని చదువుకుంటాం. మన భాగము మరి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం నుండి 18, 19, 20 వచనాలు కలిసి చదువుకుంటాం. పేజీ నెంబరు క్రొత్త నిబంధనలు 229వ పేజీ. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18, 19, 20 వచనాలు. తుయతైరలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము: అగ్నిజ్వాల వంటి కనులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచయను, నీ సహనమును నేను ఎరుగుతాను. నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవి ఎరుగుదు. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న ఇజబేలును స్త్రీని ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. ఇంకో మాట చదువుకుంటాం. ఇదే అధ్యాయంలో 25వ వచనం చదువుకుందాం. 25వ వచనం: నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొనుడి. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. పేజీ నెంబరు కొత్త నిబంధనలో 153వ పేజీ. మొదటి కొరింథీ 11వ అధ్యాయము 28వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు సహాయం కొరకే చిన్న ప్రార్థన చేసుకుంటాం. పాలు పొందక ముందు వాక్యం ద్వారా మేము హెచ్చరించబడి పరిచయపడి కష్టపరచబడి మీ బలలో పాలు పొందడానికి సంపూర్ణంగా సిద్ధపడతాం ప్రారంభం. నమ్మకమైన తండ్రి, లేఖన భాగం దీవించి ఆస్వాదించండి. మీ యొక్క ఆత్మాభిషేకము, ఆత్మ సంచారం, ఆత్మనుగ్రహించండి. అక్కడ తప్ప మరెవరిని వారికి మాట్లాడదు. అయోగ్య నా పాత్రకు లేని వాడిని నా నోటి మీ మాటలు వింటే మీ అక్కడ నేను దాచించుకుని కోరుతున్నాను. లోకం జ్ఞానము మాటను గురించి కోరుతున్నాను. ప్రభు యొక్క బలలో పాలు పొందక ముందు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉంటాం. దానికి ముందుగా మన బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లె పాడుకుంటాం. బలే బాలే మాట బంగారు మాట, బైబుల్లో మాట యేసు మాట. బలే బాలే మాట బంగారు మాట, బైబుల్లో మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. భలే బాలే మాట బైబుల్లో మాట యేసు మాట. భలే బాలే మాట బంగారు మాట, బైబుల్లో మాట యేసు మాట. దేవుని యొక్క వాక్యంలో నుండి ఆయన మన కొరకే చిందించినటువంటి రక్తము, విరిగినటువంటి శరీరంను మనము జ్ఞాపకం చేసుకోవడానికి ముందుగా ఆయన బలలో పాలు పొందక ముందు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని
అలాగూ చేసి ఆ రొట్టెనిది నా పాత్రలోనిది త్రాగేవాడు. ఎందుకు పరీక్షించుకోవాలి అంటే ఆయన శరీరము పరిశుద్ధమైనది. ఒకవేళ అయోగ్యంగా పాలు పొందితే మనము అపరాధులుగా చేయబడే వారంగా ఉంటాం. రెండవది, మనం విమర్శించుకోకుండా ఉంటే తీర్పు పొందే వారంగా ఉంటాం. కనుక మనం అపరాధులుగా చేయబడకుండా ఉన్నట్లుగా, మనము తీర్పు పాలు కాకుండాన్నట్లుగా దేవుని యొక్క వాక్యం దగ్గర మనం వచ్చినప్పుడు ప్రతి ఆదివారం కూడా దేవుని యొక్క బలలో ఈ గొప్ప అవకాశం ఆయా డినామినేషన్స్లో, ఆయా సంఘాలలో నెలకొక పర్యాయము లేకపోతే ఆయా విధాలుగా ఈ బలను ఉపయోగిస్తారు. అయితే దైవజనటువంటి భక్సింగ్ గారి ద్వారా దేవుడిచ్చినటువంటి దర్శనం ఈ ప్రతి ఆదివారం ప్రభు బలలో మనం చేయవేయడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం. కనుక ప్రభు బలలో పాల్పొందక ముందు మన ఆత్మీయ జీవితాలను ప్రభు ఎదుట పడవేసుకొని మన అంతరంగంలో భౌతికంగా, వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా, ఆత్మీయ జీవితంలో మన యొక్క పతనాలను, మన యొక్క స్థితిగతులను చక్కపరుచుకొని ఆయన బలలో చేయవేయడానికి దేవుడు మనకి ఇచ్చేటువంటి గొప్ప భాగ్యం. కనుక ఈ లోకంలో మనం ఎంత పరిశుద్ధపరచబడతామో, ఎందుకు ఈ ప్రభు బల్ల అంటే దేవుని యొక్క వాక్యం ద్వారా, ఆయన సహవాసం ద్వారా, ఆ యొక్క బలలో మనం పాలు పొందడం ద్వారా మనం బలపరచబడిన వారమై దేవుని యొక్క రాజ్యానికి మనం సిద్ధపరచబడడానికి, దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి, దేవుని యొక్క రాజ్యముకు హక్కుదారులు అవడానికి ఈ యొక్క ప్రభు బల్ల మనకు ఎంతో సహాయం చేస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం. ఎందుకు మనం ప్రభు బలలో పాలు పొందాలి అంటే యోహాను సువార్త 6వ అధ్యాయం. ప్రభు బలలో పాలు పొందడం ద్వారా 3 విషయాలు ఇక్కడ రాయబడతా ఉన్నాయి. 52వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 52వ వచనం. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తినేయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కాదు. కనుక మొట్టమొదటిగా ప్రభు బలలో మనం ఎందుకు పాలు పొందాలంటే మనము జీవం కలిగి ఉండటానికి. రెండవది చూడండి 54, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని. కనుక ప్రభు యొక్క బలలో పాలు పొందడం ద్వారా నిత్య జీవానికి మనము వారసులుగా చేయబడే వారంగా ఉన్నాం. మనలోటువంటి మలినము, మనలోటువంటి మస్తు, మనలోటువంటి దేవునికి విరోధమైనటువంటి వాటిని సమస్తము కూడా దూరపరచుకోవడం ద్వారా మనం పరిశుద్ధపరచబడే వారంగా ఉన్నాం. అంత్య దినము కొరకై, రాకటి దినం కొరకై సిద్ధపరచబడే వారంగా ఉన్నాం. మూడవది చూడండి 55వ వచనం, నా శరీరం నిజమైన ఆహారమును నా రక్తం నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. ఒకవేళ ప్రభు మనతో నిలిచి ఉండకపోతే ఎవరుంటారు? సాతాను. ఇప్పుడు ఈ లైట్లు ఉన్నాయి, వెలుగు వచ్చింది. ఒకవేళ ఈ లైట్లు ఆఫ్ చేస్తే ఏమొస్తుంది? చీకటి వస్తుంది. అంతే, తేడా ఏం లేదు. ప్రభు మనతో ఉంటే సాతాను ఉండడు, సాతాను మనతో ఉంటే ప్రభు ఉండడు. కొన్ని పర్యాయాలు సాతాను తీసుకెళ్లేటువంటి ఆలోచనలు, తలంపులు ఎలాగుంటాయంటే దేవుడు నీతోనే ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీ పక్షాన ఉన్నాడా, నీకేమి ఇబ్బందులు అనుకుంటా అనే భ్రమలో తీసుకెళ్లేవాడిగా ఉంటాడు. అనేక పర్యాయాలు దేవుని బిడ్డలముగా, రక్షించబడినటువంటి వారముగా బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చడం ద్వారా, ఆ యొక్క బాప్తిలో సాక్ష్యం ఇచ్చి దేవుని యొక్క బలలో మనం పొందడం ద్వారా మనము జీవము పొందే వారంగా ఉంటాం. ఎందుకు ఈ జీవము అంటే ఈ భూలోకంలో జీవించినంత కాలం మనకు వచ్చేటువంటి పరీక్ష పరిశోధనలు, మనకు వచ్చేటువంటి పోరాటాలలో ఆ యొక్క జీవము మనము పోరాడడం ద్వారా వాటిని అధిగమించడానికి, దేవుని ద్వారా సహాయాన్ని పొందడానికి ఆ జీవం మనకు సహాయం చేస్తుంది. రెండవదిగా ఆయన యొక్క రాకడలో, రాజ్యంలో ప్రవేశించడానికి ఆయన యొక్క జీవము మనకు ప్రవేశం ఎంతో సహాయం చేస్తుంది. మూడవదిగా ఈ జీవితయాత్రలో ఈ లోకంలో జీవించినంత కాలం ప్రభు మనతో ఉన్నట్లుగా మనతో ఆయన ఉండడం ద్వారా ప్రియమైన వాళ్ళరా, ఆయన మనతో ఉంటే ఎంత గొప్ప మేలు అంటే చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. మరియు అమ్మా 3వ వచనం చదువుకుందాం. 3వ వచనం, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు,
దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇక ఉండదు. చాలండి ప్రియమైన వాళ్ళరా, ఆయన ప్రభు మనతో ఉంటే ఆయన వారి కన్నా ప్రతి బాష్ప బిందువును ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడింది. ఆయన వారితో కాపురముండను, వారైన ప్రజలయ్యుందురు, ఆయన వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉంటాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకవేళ ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీ జీవితంలో నువ్వు అంగీకరించకుండా ఉంటే ఈ రోజైనా ప్రభువాన్ని సొంత రక్షకుని అంగీకరించు, నీ జీవితంలో ఆహ్వానించు. ఒకవేళ రక్షించబడి నీ జీవితంలో నిన్ను నీవు కాపాడుకోలేకుండా జీవం లేని వాడుగా గాలి కొట్టుకొని పోయినట్లుగా ఆయా రకరకాల ఈ లోకంలో బంధకాలతో కొట్టుకొని పోతున్నావేమో, ఆ జీవం నీకు కావాలంటే బాప్తిసంలో నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. ఆ బాప్తిలో సాక్ష్యం ఇవ్వడం ద్వారా ప్రభువులో నువ్వు చేయవేసేవాడుగా ఉంటావు. చేయవేయడం ద్వారా నీకు దేవుడు జీవం ఇచ్చేవాడుగా ఉంటాడు. అనేక పర్యాయాలు ఆత్మీయ జీవితంలో రక్షణ పొందుతాం, అయితే బాప్తిసం సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు రాము. ఎందుకు అంటే బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలనుకుంటామంటే సంపూర్ణంగా సిద్ధపరచబడిన తర్వాత, సంపూర్ణంగా నీతిమంతులైన తర్వాత, సంపూర్ణంగా భక్తి కలిగిన తర్వాత. కానీ ఆత్మీయ జీవితంలో బాప్తిసము అనేటువంటిది దేవుడు యేసు ప్రభువారు ఆయనే విధేయ చూపించినాడు. తద్వారా ఏమైంది? ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనేందు నేను బాప్తిసములో సాక్ష్యం ఇవ్వడం ద్వారా దేవునికి ప్రియములుగా చేయబడతాం. తద్వారా ప్రభు వల్ల చేయవేస్తాం. ఆ ప్రభు వల్ల కొన్ని పర్యాలు అనుకోవచ్చు. ఒకళ్ళు అడిగారు నన్ను అడిగారు, అన్న బాప్తిజం తీసుకొని అంటారు. తీసుకున్న తర్వాత ఏమో 40 నిమిషాలు అర్ధగంట సేపు ఆ రకంగా దంచి సరి చేసుకో, చక్కపడు, శుభ్రం చేసుకో, కడుక్కో అంటారు. మళ్ళా బల్లో చేయవేస్తాం. మళ్ళా ఆదివారానికి వచ్చిన తర్వాత మరలా ఇదే పని. ఏం పని? మళ్ళా సరి చేసుకో, మళ్ళా చక్కపరుచుకో. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఇంట్లో మనకి పాత్రలు ఉంటాయి, అన్నం తినే ప్లేట్ ఉంటుంది. అన్నం తినే ప్లేటు పింగానిది కావచ్చు, ప్లాస్టిక్ది కావచ్చు, వెండి పాత్ర అనుకోండి. ఒకరోజు తిన్న తర్వాత నా ఇంట్లో నేను కొనుక్కున్నదే అనుకోని రోజు తింటావా దాంట్లోనే? మన ప్లేట్ అండి, మనం కొనుక్కున్నాము, డబ్బులు పెట్టుకున్నాం. ఆ ప్లేట్ నాదే. కానీ ఏ రోజు కూడా కడుక్కోకుండా ఊరిక ఫారెన్లో ఏం చేస్తారంటే టిష్యూ పేపరు, ఇప్పుడు మనకు కూడా వచ్చింది, ఆ టిష్యూ పేపర్లు వచ్చినాయి. అందుకు టిష్యూ పేపర్ ఎవడు తెలిసేది కాదు కదా. కరోనా తర్వాత ఏమో మాస్కులు, తర్వాత శానిటైజరు అవి తెలిసినాయి. ఇప్పుడు టిష్యూ పేపర్లో చేసినాయి. అంటే అర్థం ఏంటంటే మనం శుభ్రం చేసుకోవడం ద్వారా ఆ పాత్ర ఎప్పుడైతే మనం శుభ్రపరచుకుంటామో అది మనలో ఉపయోగించుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రాత్రి తిన్నటువంటి పాత్రలు ఉంటాయి, అవి ఉదయానికి ఎంత వాసన వస్తాయి, ఎంత దుర్వాసన వస్తాయి ఒక పూట కడగకపోతే. ఇప్పుడు వారమంతా మనము వచ్చి దేవుని దగ్గరికి వచ్చి దేవుని వాక్యం చేత అయ్యా నన్ను శుద్ధి చేయి. ఎందుకు అంటే ఒకవేళ ఈ భౌతికమైనటువంటి జీవితంలో భౌతికంగా మనం శుద్ధి చేయబడకపోయినా ఒకవేళ అనుకోవచ్చు, కానీ ఆత్మీయ జీవితం శుద్ధి చేయబడడం ద్వారా మన గమ్యం, మన గురి, మన ఉద్దేశం, మన యొక్క లక్ష్యం దేవుని యొక్క రాజ్యం, పరలోక రాజ్యం, మోక్షరాజ్యం, దాన్ని చేరాలంటే మనం శుద్ధి చేసుకుంటూ ఉండాలి. అందుకు ప్రభువులు చేయాలి. అనేక పర్యాయాలు ఆ ప్రభువుల విషయం అనేక పర్యాయాలు నిర్లక్ష్యం చేసే వారంగా ఉంటాం. ఒకవేళ ప్రియా సౌరసౌరుడా, నీ జీవితంలో ఇంకా ప్రభువుని అంగీకరించినవేమో, దేవునికి సంపూర్ణంగా నీ జీవితాన్ని అప్పగించినట్లయితే ఆ ప్రభువు నిన్ను సిద్ధపరిచేవాడుగా, బలపరిచేవాడుగా ఉంటాడు. ఆయన మనల్ని స్థిరపరుస్తాడు, ఆయన జీవం ఇస్తాడు, మనతో నిలిచి ఉంటాడు. ఆయన మనతో ఉంటే మన కన్నుల ప్రతి బాష్ప బిందు వేదన ఉండదు, మరణం ఉండదు, దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు. ఆ గొప్ప భాగ్యం ఇస్తాడు. కనుక మన ఆత్మీయ జీవితంలో ఆ విధంగా మనం ప్రభు యొక్క బలలో పాలు పొందడం ద్వారా మనం బలపరిచేవాడిగా ఉన్నాడు. కనుక ప్రతి ఆదివారం కూడా ఆయా విధాలుగా దేవుని యొక్క వాక్యం మనము హెచ్చరించబడి, సరిచేయబడి, చక్కపరచబడి దేవుని యొక్క రాజ్యానికి ప్రవేశించడానికి ఇదొక మార్గము. కనుక మనం చదువుకున్నటువంటి భాగము కొన్ని విషయాలు మనం ధ్యానం చేసి ప్రభు బలలో మనం చేయవేసే వారంగా ఉంటాం. కొన్ని సంఘాలు, ప్రకటన ఉన్నటువంటి 7 సంఘాల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మొదటి సంఘము ఏ సంఘము? ఎఫెసు సంఘం. రెండవది తర్వాత సువర్ణ, తర్వాత మూడవది పెర్గము, తర్వాత అంటే మీకు తెలియదని కాదు, మాకు కొంచెం మర్చిపోతుండే అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకోవడానికి. తర్వాత ఇప్పుడు ఈ తొయితేర సంఘము 4వ సంఘం. ఈ తొయితేర సంఘం గురించి మనం ధ్యానం చేస్తే ఈ తొయితేరటువంటి సంఘము స్థాపించబడడానికి లేకపోతే ప్రారంభించబడడానికి గల కారణం ఎవరంటే మనకి తెలుసు. అపోస్తుల కార్యము 16వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట రాయబడి చదవండి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 14వ వచనం.
ఆ, ఆ. లూదియాను దైవభక్తురాలు వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని ఆమె ఊదారంగు పొడిని అమ్ము స్త్రీ, ఆమె ఎవరంట? తుయతైరా పట్టణస్థురాలు. చరిత్ర ఏం చెప్తుందంటే, ఈ తుయతైర అనేటువంటి సంఘం స్థాపించబడటానికి, ఆ సంఘము మరి ఉనికిలోకి రావడానికి దేవుడు పౌలు గారి ద్వారా ఈ స్త్రీని దేవుడు వాడుకున్నాడు. ఈ యొక్క పట్టణము, తుయతైర అనేటువంటి పట్టణము దేనికి ప్రసిద్ధి అంటే, ఆమెకు రాయబడింది ఊదారంగు పొడి, ధూమ్ర వర్ణ వస్త్రములు దానికి ప్రసిద్ధి. అంతేకాకుండా ఈ తుయతైర పట్టణంలో వెండి ఎక్కువగా మరి వినియోగించేవారుగా ఉంటారు. అంతేకాకుండా ఈ వాణిజ్య వ్యాపారాలకి ఇది ఎంతో కేంద్ర నిలమైనదిగా ఉంటుంది. ఇప్పుడు మన తెనాలి ఉంది, తెనాల్లో బట్టలు ఫేమస్ అంటారు, తర్వాత చీరాల్లో బట్టలు ఫేమస్ అంటారు, తర్వాత ముంబైలో, తర్వాత ప్రొద్దుటూరులో ఇప్పుడు గుంటూరు ఉంది, గుంటూరుకి ఏం ప్రసిద్ధి? మీరే మిర్చికి ప్రసిద్ధి కదండి. ఒక్కొక్క ప్రాంతము ఒక్కొక్క దానికి ప్రసిద్ధి. ఈ తుయతైర పట్టణం కూడా ఈ ధూమ్ర రక్త వర్ణ వస్త్రాలు, ఊదారంగు పొడి అమ్మడము, ఆ దినాల్లో వాటి ద్వారా ఎంతో వైభవము, ఎంతో ధనము ఆ దాదాపు అక్కడ ఉండేది దాదాపు 12,000 మంది మాత్రమేనంట ఆ పట్టణంలో. ఇప్పుడు ఆ పట్టణానికి అకిస్సారు అనేటువంటి పేరు, ఆ పట్టణం పేరు అకిస్సారు. ఇప్పుడు ఆ చిన్న పట్టణం దాదాపు 12,000 మంది కలిగిన ఆ పట్టణంలో ఎంతో ప్రసిద్ధి అయినటువంటి పరిస్థితి. వ్యక్తిగతంగా లేకపోతే ఆర్థికంగా ఎంతో వైభవంతో ఉన్నటువంటి పట్టణం. ఆ పట్టణంలో దేవుడు కొంతమంది సంఘాన్ని రక్షించుకున్నాడు. ఆ సంఘం రక్షించుకొని ఆ యొక్క తుయతైర పట్టణస్థురాలు లుదియా ద్వారా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ యొక్క తుయతైర సంఘంలో మనం కొన్ని విషయాలు చూడవచ్చు. ఏమిటంటే, మొట్టమొదటిది మనం గమనిస్తే 3 విషయాలు రాయబడతా వచ్చింది. మొట్టమొదటిది విమర్శ చేసుకొనుట, రెండవది దిద్దుకొనుట, మూడవది దేవుడు మనకు అప్పగించిన దాన్ని జాగ్రత్తగా పట్టుకోవడం. ఈ 3 విషయాలు ఈ సంఘం గురించి మనం ధ్యానం నేర్చుకోవచ్చు. కనుక ఈ సంఘములు మొట్టమొదటిది విమర్శ చేసుకొనుట, రెండవది దిద్దుకొనుట, మూడవది దేవుని యొక్క కిరీటము కొరకై, దేవుని కిరీటం పొందడానికి ఆయన మనకు అప్పగించిన దాన్ని మనం జాగ్రత్తగా పట్టుకోవడం. కనుక ఇక్కడ అంటూ వచ్చాడు తుయతైర గురించి. చదవండి 19వ వచనము. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు. చూడండి, ఒక్కొక్క సంఘంలో మనం గమనించినప్పుడు ఎఫెసు సంఘం గురించి చెప్తూ వచ్చాడు. నీకున్న మొదటి ప్రేమ నువ్వు ఏమైనావు? కోల్పోయావు. అంటే ప్రేమ ముందున్న దానికంటే తగ్గిపోయింది. ఈ తుయతైర సంఘంకి వచ్చినప్పుడు మొదటి క్రియల కన్నా ఏమైనా అంటే కడపటి క్రియలు ఎక్కువగా ఉన్నాయి. అంటే అంత పటిష్టమైనటువంటి ఆత్మీయ జీవితంలో, విశ్వాసంలో కావచ్చు, పరిచర్యలో కావచ్చు, ప్రేమలో కావచ్చు, క్రియల్లో కావచ్చు, ఆరంభ దినాల్లో ఉండేటువంటి ఆ యొక్క ఆసక్తి కంటే కడవరి దినాల్లో వచ్చినప్పటికి కూడా ఎంతో ఆ ప్రేమను, ఆ యొక్క మాదిరిని కనపరుస్తున్న సంఘం ఇది. ఆత్మీయ జీవితంలో కొన్ని పర్యాయాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. రక్షించబడిన దినాల్లో ఎంతో వైభవం ఉండేది, ఎంతో ఆసక్తి ఉండేది, ఎంతో ప్రేమ ఉండేది, ఎంతో ధైర్యం ఉండేది, ఎంతగానో ప్రయాసపడడానికి ఇష్టపడేవారం. రాను రాను దినాల్లో ఏమైపోయిందంటే పరిస్థితులు బట్టి నేను నా జీవితం ఇలా అయిపోయింది, ఇలా అయిపోయింది అనుకుంటాం. అది దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. వారు ఉన్నటువంటి స్థితిగతులు, ఈ తుయతైరటువంటి పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటివంటే, ఉన్నటువంటి ఆత్మీయ జీవితాన్ని బట్టి, ఆత్మీయటువంటి వైభవాన్ని బట్టి సాయితాను దానిని గందరగోళ పరిస్థితులుగా అప్పగించడానికి, దానిపైన దాడి చేయడానికి, దానికి విపరీతమైనటువంటి బోధకు అప్పగించడానికి సాయితాను ఎంతో ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడైతే దేవుని కొరకే బలమైన వారంగా, ప్రభు కొరకే సిద్ధపరచబడతా ఉంటామో, అనేక శత్రువు అని ఏం చేస్తాడంటే మనం వెనక లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, వెనక లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. లోకంలో ఉన్న వారి గురించి ఏం చేయడు, లోకంలో వారి జోలికి వెళ్ళడు, వారి గురించి ఏం పట్టించుకోడు. ఇప్పుడు ప్రభునందు రక్షించబడ్డాం, దర్శించబడ్డాం, ప్రభువులో మనం చేర్చబడ్డాం, మన గురి, మన గమ్యం, మన జీవితం మార్చబడింది కనుక మన జీవితాలను ఎంతో రక్షణ చేస్తాడు. ఒక తండ్రి కొడుకు వేటకెళ్ళారంట. వేటకెళ్ళి పిచ్చుకలు, ఈ కంజులు అవి వేస్తారు కదా, వాళ్ళు వలేస్తారంట. చెప్పాడంట తండ్రి కొడుకు చెప్పాడు, బాబు ఇగో నేను వలేస్తాను, జాగ్రత్తగా నువ్వు పట్టుకోండి. ఇప్పుడు గింజలు జల్లినాడు. గింజలు జల్లిన తర్వాత ఆ పక్షులు వచ్చినాయి. ఆ పక్షులు తింటూ ఉంటే
ఇప్పుడు ఆయన వల వేసినాడు తండ్రి. వల వేయగానే ఇప్పుడు అన్నీ ఏమేమి చేయబడ్డాయి? పక్షులు వలలో చిక్కున్నాయి. ఈ వలలో చిక్కుంటే ఇప్పుడు కొన్ని కొట్టుమిట్టాడుతున్నాయి. ఎలాగైనా తప్పించుకోవడానికి, ఎలాగైనా సరే బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి, ఎగిరిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే కొన్ని వలలో ఉన్నాయి. అవి అనుకున్నాయి, ఇంక మేము వలలో ఉన్నాము, ఇంకా మా జీవితం అయిపోయింది, మా స్థితిగతులు అయిపోయినాయి, ఇంగితే మా జీవితము ఆయన చేతులు పడిపోవడానికి కొన్ని ఎంతలాగైనా సరే ప్రయత్నం చేస్తున్నాయి. ఎలాగైనా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే పిల్లవాడు ఏం చేశాడంటే లోపల ఉన్నటువంటి లోపల వలలో ఉన్నటువంటి పక్షుల దగ్గరికి పోయి వాటిని పట్టుకున్నాడు. అప్పుడు తండ్రి చెప్పాడు, ఒరే బాబు, నువ్వు పట్టుకోవాల్సింది అవి కాదు, ఏవైతే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయో వాటిని ఏం చేయాలి? వల. చూడండి వేటగానికి ఎంత తెలివి ఉంది. అవి ఆల్రెడీ వలలో ఉన్నాయి, మన చేతిలో ఉన్నాయి, అవి తప్పించుకొని పోలేవు. తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి, బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నాయి, కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి. వాటి గురించి ఆలోచన చేయాలి. ఈరోజు సైతాను మన జీవితంలో ఈరోజు తప్పించుకున్నాం, చెర నుండి తప్పించబడ్డాం, పాపం నుండి తప్పించబడుతున్నాం, చీకటి నుండి తప్పించబడుతున్నాం, పాప జీవితాల నుంచి తప్పించబడుతున్నాం. దేవుని వాక్యం ద్వారా, దేవుని యొక్క ప్రేమ ద్వారా, దేవుని యొక్క సహనం ద్వారా ఆయన రాకడ కొరకే సిద్ధపరచబడుతున్నాం. సాతాను యొక్క ఆలోచనలన్నీ మన మీదే ఉంటాయి. ఎందుకంటే లోకంలో మన గురించి ఏం ఆలోచన చేయడు. ఎందుకు? నా దగ్గరే ఉన్నారు వాళ్ళు, నాతోనే ఉన్నారు వాళ్ళు. ఈరోజు మనం ఎంతగా ప్రభు కొరకే సిద్ధపాటు కలిగి ఉండాలని కోరుకుంటామో, ప్రభు కొరకే ఎంత ఆసక్తి కలిగి ఉండాలని కోరుకుంటామో, మనల్నే వాడు టార్గెట్ చేస్తాడు, మనల్నే వాడు ఎంచుకుంటూ ఉంటాడు. కనుక ఈ యొక్క తుయితేర సంఘము ఆత్మీయ జీవితంలో, ప్రేమలో, పరిచర్యలో, విశ్వాసంలో మొదట ఉన్నదానికంటే కడపటి క్రియలు మరి ఎక్కువగా ఉన్నాయి. ఎటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయంటే చూడండి, 2వ అధ్యాయము 20వ వచనం చదవండి. ఆయనను మంచిగా మెచ్చుకున్నాడు, మరలా చెప్తున్నాడు, అయినను నీ మీద ఒక తప్పు ఒకటి ఉంది. చదవండి. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. చాలు. ఇప్పుడు పరిచర్య బాగుంది, క్రియలు బాగున్నాయి, విశ్వాసం బాగుంది, కడపటి క్రియలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రభు అంటున్నాడు, నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏంటంటే యెజబెలు ఒక స్త్రీని ఉండనిచ్చుచున్నావు. యెజబెలు గురించి రాయబడితే వచ్చిందంటే అక్కడ రాయబడి నేను ప్రవక్తిని అంటే తన యొక్క జీవితంలో తను తాను హెచ్చించుకునేటువంటి మనస్సు, తను తాను ఘనపరుచుకునేటువంటి మనస్సు. అంతేకాదు ఈ యొక్క యెజబెలు యొక్క జీవితం ఎలాంటి ఉందంటే చదవండి. 1 రాజుల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనం. 1 రాజులు 16వ అధ్యాయము 31. 1 రాజులు 16:31. అనుకొని చేసుకుని కానీ ఈ యొక్క యెజబెలు యొక్క మనసు ఏంటంటే బయలుదేవతలు అనగా లోకంలో ఉన్న వాటిని ఎక్కువగా ఇష్టపడడం, లోకంలో ఉన్న వాటిని ప్రేమించడం యెజబెలు యొక్క స్థితిగతులు. అందుకని ప్రభు అన్నాడు, లోకంలో ఉన్న వాటిని లోకంలో ఉన్న వాటిని దేన్నైనా ఏం చేయొద్దు, ప్రేమించవద్దు. లోకంలో అంతగా శరీరాశ, నేత్రాశ, జీవపడము, లోకము దాని ఆశలు గతించిపోవును. యెజబెలు యొక్క మనసు ఏంటంటే లోకంలో ఉన్న వాటిని ప్రేమించడం, లోకం పైన ఆసక్తి కలిగి ఉండడం యెజబెలు యొక్క మనసు. నేను ప్రవక్తిని. అంతేకాదు ఈ యొక్క యెజబెలు యొక్క మనసు ఏం చేస్తుందంట? 1 రాజులు 19వ అధ్యాయము 1 రాజులు 19వ అధ్యాయం 1-3 వచనాలు. ఏలియా చేసిందంతయు అతడు ఖడ్గం చేత ఆహాబు యెజబెలుకు తెలియజెప్పగా యెజబెలు దూత చేత ఏలియాకు వర్తమానం పంపెను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకరిని ప్రాణం వలె చేయనిలా అనగా హింసించుట, ఇతరులను బాధించడం, అపాయం కలుగజేయడం యెజబెలు యొక్క మనస్సు. దేవునికి విరోధమైనటువంటి పాపమును ప్రేరేపించడము, రెండవది దేవుని బిడ్డలైన వారిని హింసించడము, మూడవది చూడండి యెజబెలు యొక్క జీవితం ఏంటంటే 21వ అధ్యాయము, అదే 1 రాజులు 21వ అధ్యాయము 1వ వచనం. ఈ సంగతులైన తర్వాత
యెజ్రెయేలులో నాబోతునకు, చాలు ఈ భాగం అంతా మనకు పరిచయము. ఆ ద్రాక్ష రాజు చూశాడు, వెళ్ళాడు, అడిగాడు, అయ్యా నాబోతు, ఈ ద్రాక్ష తోట చక్కగా ఉంది, మంచిగా ఉంది, నాకు ఇవ్వంటే, అయ్యా అది నా పిత్రాజీతం, నేను ఇవ్వనన్నాడు. మూతి ముడుచుకొని ఇంటికి కూడా కూర్చున్నాడు. వచ్చి రాజు కదా, అప్పుడు ఏం తింటలేదు, నీళ్లు తాగట్లేదు, సంతోషంగా లేడు. భార్య యెజెబెలు చూసింది, ఏం అలాగున్నావేంటి, నువ్వు రాజు కదా, ఈ రాజ్యానికి రాజు కదా అంటే ఆయన అన్నాడు దిగాలుగా, ఏం చేయమంటావు, నాబోతు ద్రాక్ష తోట అడిగినా ఆయన నాకు ఈయన అంటున్నాడు అంటే, అప్పుడు ఏమంటుంది, నువ్వు రాజు కదా, నీకు చేత కదా, నీకు సామర్థ్యం లేదా, నువ్వు సామాన్ అనుకుంటున్నావా, రేపు ఈ వేళకి ఆ ద్రాక్ష తోట నీకు ఇప్పిస్తా అని చెప్పి ఆయన పేరు తాకీదు రాపించి ఆ యొక్క నాబోతు పట్టణంలో ఉన్న వారికి ఒక ఇద్దరికి సాక్షులు అబద్ధ సాక్ష్యం చెప్పించి రాళ్ల చేత కొట్టించేటువంటి పని చేస్తూ వచ్చింది. ఇతరులకు హాని చేయడం ఈ యొక్క తుయితెర సంఘం ఉన్నటువంటి పరిస్థితి. నేను ప్రవక్తని యెజెబెలును ఉండనిచ్చుచున్నావు. మన ఆత్మీయ జీవితంలో యెజెబెలు లాంటి మనస్సు, యెజెబెలు లాంటి ప్రవర్తన, యెజెబెలు లాంటి ఆలోచనలు మనలో ఉండకూడదు. నేను ఉద్దేశం, నేను ప్రవక్తిని, నేను భక్తుడను, నేను అనేటువంటి పరిస్థితి. ఎప్పుడైతే నేను అనేటువంటి స్వభావం వస్తుందో ఆత్మీయ జీవితంలో మనం ఏ మేలు కూడా పొందలేము. విజయనగరము సామ్రాజ్యం పరిపాలించేటువంటి రాజు శ్రీకృష్ణదేవరాయలు, ఆయనకు ఒక రోజు ఆలోచన వచ్చిందంట, అరే పరలోక రాజ్యం ఎవరు పోతారు, మోక్షరాజ్యం వైకుంఠం ఎవరు పోతారంటే ఆయనకేమర్థంగా అందరం పిలిపించి అక్కడ అష్టదిగ్గజ కవులు వాళ్ళందరినీ కూర్చోబెట్టి నాకు ఒక డౌట్ వచ్చింది, పరలోక రాజ్యం ఎవరు పోతారు అంటే, అయ్యా ఎక్కువ దానాలు చేస్తే పోతావు, ఆ తర్వాత ఎక్కువగా పేదలకు కనికరిస్తే పోతావు, తర్వాత మంచిగా కనికరం చూపితే ఒకవేళ జైల్లో ఉన్న వారిని నువ్వు విడిపిస్తే నువ్వు పరలోకం పోతావు అని చెప్తున్నాను. ఆయనకి ఏమీ కూడా బోధపడ్డది. అంతలో ఒక ఆయన లేచి, నన్నయ్య తిక్కనలు ఉంటారు కదా, వాళ్ళు ఒకరు లేచి, రాజుగారండి నేను పోతే పోవచ్చు అన్నాడు. ఏమన్నాడు, నేను పోతే, అయ్యి నువ్వు పోతావో పోవు చెప్పు అంటే ఆయన అన్నాడంట, నేను అనేది పోతే పోవచ్చు అంట. ఏంటి నేను అనేది పోతే? ఒక ఆయన మా దగ్గరికి పరిచయకి వచ్చాడు. ఒక చోట ఆయన వాక్యం చెబుతూ మనము దేవుని బిడ్డలముగా దాంట్లో సీయోను గీతాల్లో రాసిన పాట పాడతాం. ఏం పాట పాడతాం? నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి, నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి, నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి, నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి. ఇది ఏ నా ప్రార్థన నీ చిత్తము, ఇది ఏ నా ప్రార్థన నీ చిత్తము. ఆయన అన్నాడు, రాసింది పాడితే ఎలాగుండిద్దంట, అది మనం అనుకుంటే మనం ఎట్లా పాడతామని చెప్పాడు. నీవు తగ్గాలి యేసు నేనే హెచ్చాలి, నీవు తగ్గాలి యేసు నేనే హెచ్చాలి, నీవు పూర్తిగా మరుగై నేనే కనబడాలి, నీవు పూర్తిగా మరుగై నేనే కనబడాలి. ఇది ఏ నా ప్రార్థన నా చిత్తము. ఇది బాగుంది, అది బాగుంది, ఏది బాగుంది చూడండి. పాట పాడుతున్నాం, హృదయపూర్వకంగా ఆ పాటను అనుసరిస్తున్నామా? ఆత్మీయ జీవితంలో నేను యెజెబెలు యొక్క తుయితెర గురించి హెచ్చరిస్తున్నాడు. నీ దగ్గర తప్పు ఉంది, నేను అనే స్త్రీని ఉండనిస్తున్నావు, యెజెబెలు స్త్రీని ఉండనిస్తున్నావు. అది దేవుని యొక్క దాసులను, దేవుని ప్రజలైన వారిని హింసిస్తుంది, విగ్రహారాధన చేయడానికి ప్రేరేపిస్తుంది, హాని చేయడానికి సిద్ధపడుతూ ఉంది. మన ఆత్మీయ జీవితంలో దేవుని బిడ్డలంగా, దేవుని పిల్లలంగా అటువంటి మనసు ఉండకూడదని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్నటి సంఘము ప్రజలైన వారికి మన ఆత్మీయ జీవితంలో వేని ద్వారా వారికి కీడు కలగకూడదు, హాని కలగకూడదు. అది దేవుని యొక్క ఉద్దేశం. మన ఆత్మీయ జీవితం యెజెబెలు స్త్రీని ఉండనిచ్చున్నాం. ఇంకా ఈ యొక్క యెజెబెలు యొక్క స్థితిగతులు ఏంటంటే, కీడు చేయడానికి ప్రేరేపించడం. నాబోతుకి కీడు చేయడానికి ప్రేరేపిస్తూ వచ్చింది, హాని చేయడానికి ప్రేరేపిస్తూ ఉంది, నష్టపోవడానికి ప్రేరేపిస్తూ ఉంది. మన ఆత్మీయ జీవితంలో మన స్థితిగతులు ఆ తుయితెర సంఘముని హెచ్చరిస్తున్నాడు, విమర్శిస్తున్నాడు. కనుక ఆ యొక్క స్థితిగతులను ఉండకూడదు. మన ఆత్మీయ జీవితం దేవుని యొక్క ద్వారా, దేవుని ప్రజలముగా, దేవుని యొక్క పిల్లలముగా, వ్యక్తిగతంగా, భౌతికంగా, సమాజంలో
బయట పరిస్థితులలో మనం దేవుని పిల్లలముగా యేసు వారి మనసు ఏంటయ్యా అంటే ఆయన మనసు రాయబడింది. చూడండి ఆయన మనసు ఏంటి? మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 20 నుంచి చదువుకుందాం. మొదటి పేతురు 2వ అధ్యాయము 20 నుంచి. తప్పిదమునకే దెబ్బలు తినప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటిని కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తాను అప్పగించుకొనెను. మన పాపల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణు మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత. ఆయన బాధించబడ్డాడు, ఆయన కొట్టబడి రాయబడింది. ఏం చేయలేదు, ఆయన దూషించబడి బదులు దూషించలేదు. చూడండి దేవుని మనసు. ఒక సేవకుడు కొడుకు చిన్నోడు ఎంతో బాగా మా దగ్గర పుట్టాడు, పెరిగాడు. వాడు మా అన్నయ్య అన్నాడు, నవ్వుతాను, రేపు పిచ్చోడా ఇటు రారా అన్నాడు. ఏమన్నాడు? పిచ్చోడా ఇటు రా అన్నాడు. వాడు అంటాడు, మొదలుపెట్టిండు, నువ్వు పిచ్చోడివి, మీ నాన్న పిచ్చోడు, మీ అమ్మ పిచ్చిది, మీ తమ్ముడు పిచ్చోడు. అందుకే మేము తెలుసు కదా వాడికి. వాడి పేరు ఇచికియా. ఇప్పుడు బేతేలు మందిరం విద్యానగర్లో సేవ చేస్తున్నాడు. వాళ్ళ తిమోతి అన్న వాళ్ళ కొడుకు పత్తిపాడు సేవ చేసిన దినాల్లో ఆయన ఒక మాట అన్నాడు, నువ్వు పిచ్చోడా ఊరికే అలా అంటే వాడు అంటే ఏం మొదలుపెట్టినాడు, నువ్వు పిచ్చోడివి, మీ నాన్న పిచ్చోడు, మీ అమ్మ పిచ్చిది, మీ తమ్ముడు కూడా పిచ్చోడు. అందుకు వెళ్ళిపోయాడు. ఆయన దూషించబడి బదులు దూషించలేదు, శ్రమ పెట్టబడి ఏం చేయలేదు, న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి ఏం చేసినా అంట. మన ఆత్మీయ జీవితం తుయితేర సంఘము సంఘ పరిస్థితులు మొదటి క్రియల కన్నా కడపడి క్రియలు ఎక్కువగా ఉన్నాయి. అయితే నేను అనేటువంటి యెజబెలు ప్రవక్త అక్కడ ఉండడం ద్వారా వారు మోసపోతా ఉన్నారు. మన ఆత్మీయ జీవితం అంతరంగంలో దేవుని బిడలముగా ఆయన ద్వారా చూస్తూ వచ్చినాం. నేనేమై ఉన్నానో అది దేవుని. అపోస్తలుడైన పౌలు గారిని అడిగితే, అయ్యా నీ స్థితిగతులు ఏంటంటే, నేను పూర్వము దూషకుడును, నేను పూర్వం హింసకుడును, నేను పూర్వము హానికరుడును. ఇప్పుడు వచ్చిన తర్వాత నేనేమై ఉన్నానో అది దేవుని. ఇప్పుడు నేను పోయింది, నేను లేదు, నే కాదు, నాకు తోడయ్యున్న కృప, నన్ను జీవింపజేస్తున్న కృప, నన్ను నడిపిస్తున్న కృప, నన్ను బలపరిచే కృప, నాకు సహాయం చేస్తున్న కృప, నన్ను అభివృద్ధి చేసేటువంటి కృప, ఆ కృప దేవుడు. కనుక మన ఆత్మీయ జీవితంలో దేవుని పిల్లలముగా ఈ తుయితెర పట్టణ సంఘం అందుకనే దేవుడు ఎంత మెచ్చుకున్నాడంటే, నీకున్నటువంటి మొదటి క్రియల కన్నా కడపడి క్రియలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నీవు దేవుడిని అనుసరించే విషయంలో, దేవుని కొరకే జీవించే విషయంలో ఎంత మాత్రం వెనకంజ వేయలేదు. రెండవదిగా చూడండి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని చాలు. ఈరోజు నీకు వరకు దేవుడు ఎన్నో పర్యాయాలు మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తున్నాడు. ఎన్నో విధాలుగా దేవుడు నిన్ను దేవునిలో రావడానికి, దేవుని కొరకై జీవించడానికి, దేవునితో ఉండడానికి నీకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తున్నావా? ఆయన ఇచ్చేటువంటి అనుగ్రహ ఐశ్వర్యాన్ని ఒకవేళ నువ్వు తొలనాడుతున్నావా? ఆయన కృపను ధిక్కరిస్తున్నావా? చూడండి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం.
ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోయే సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారుమనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యం. కనుక మన ఆత్మీయ జీవితంలో మనకిచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆ యొక్క చూడండి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం. హెబ్రీ 10:29 హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడ్డకు సాధమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎక్కువైన దండనకు ఒకవేళ ప్రియుడా నీ స్థితిగతులు ఎలాగున్నప్పటికీ, నీ జీవితం నీ యొక్క ఏ అలవాట్లు కలిగి ఉన్నావో, దేవునికి ఎంత దూరస్తుడిగా ఉన్నావో, దేవుని దృష్టిలో నీకు నీ జీవితం దేవునికి మాత్రమే తెలుసు. ఎంత అవిధేయుడిగా జీవిస్తున్నావో, ఏ పాపంలో ఉన్నావో, ఏ అతిక్రమంలో ఉన్నావో, ఏ దోషంలో ఉన్నావో, ఏడు చెడుతనంలో ఉన్నావో దాన్ని విడిచి నువ్వు దేవుని దగ్గర రావాలని దేవుని యొక్క ఉద్దేశం. ఒకవేళ ఆ స్థితిని కనుక నువ్వు ఇంకా విస్మరిస్తే ఇక్కడ అంటాడు, తాను పరిశుద్ధపరచబడ్డకు సాధనమైన నిబంధన రక్తమును పవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మ తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడే. దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. మారు మనసు పొందటకు నేను దానికి సమయం ఇచ్చితని కానీ అది మారు మనసు పొందన్నాను. మార్పు చెందేటువంటి జీవితం, దేవుని బిడలముగా ఆయన సన్నిధిలో దేవుని విషయంలో ఏ విషయంలో తప్పిపోతున్నామో, ఏ పరిస్థితుల్లో తప్పిపోతున్నామో, దేవునికి వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ వాక్యాన్ని బట్టి మన ఆత్మీయ జీవితంలో మారు మనసు పొందడం ద్వారా మనకెంత భద్రత. మారు మనసు పొందడం. ఎందుకు మారు మనసు పొందాలి? లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం. అటువలే మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై, ప్రియమైన వాళ్ళరా, ఒక్క పాపి విషయమై దేవుడు ఏం చేస్తాడంట? అక్కడ ఉంది మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల. ఈరోజు నీ జీవితంలో దేవుడు నిన్ను ఎంతో హెచ్చరిస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయ్యా, ఈ మార్గం, ఈ స్థితిగతులు, ఈ విధానం మంచిది కాదు. నీ జీవితంలో మార్పు పొందు, నీ జీవితాన్ని మార్చుకో. తద్వారా నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి ఎంతో క్షేమం, ఆశీర్వాదం చెప్తుంటే ఎన్ని పర్యాయాలు ఒకవేళ ఆయన మాటను ధిక్కరించి ఆయన మాటకి చెవియొక్కకుండా నీ జీవితం గల నువ్వు అలాగే కొనసాగిస్తే, ప్రియమైన వాళ్ళరా, ఇది నా దేవుడు నష్టాన్ని ఏర్పడిస్తాడు. అది దేవుని యొక్క ఉద్దేశం కాదు. నువ్వే స్థితిలో ఏ మార్గంలో వెళ్తున్నావో, ఏ విధానంలో జీవిస్తున్నావో, దేవునికి వెలపట, దేవునికి కాకుండా, దేవునికి ఇష్టమైనది కాకుండా, దేవునికి యోగ్యమైనది కాకుండా నీ సొంత జీవితంలో ఎలా వెళ్తున్నావేమో, ఒకవేళ రక్షించబడి మారు మనసు పొంది బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చి ఒకవేళ వెళ్తున్నావేమో, ఈ దినమైన రక్షించబడి మారు మనసు పొంది. ఒకవేళ ఎందుకంటాడు మారు మనసు పొందటకు నేను దానికి ఈ మాట చదివి దానికి ఎంతో భయంకరంగా ఉంటుంది. మనము తీసుకునేటువంటి తీర్మానాలు, మనం వెళ్ళేటువంటి మార్గాలు మన పిల్లల భవిష్యత్తు మీద పడతాయి. అదగడే చెప్తాను. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చుతాను, కానీ అది తన జాగ్రత్త విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. నేను ఇదిగో దాన్ని మంచం పట్టించి చదవండి, చేతును, ఇంత ఘోరమైన పరిస్థితి.
మనం ఏ స్థితిలో ఉన్నామో దేవునికి వెలపట ఏ జీవితమైనా కావచ్చు, ఏ పరిస్థితి అయినా కావచ్చు, ప్రభు విషయమై ఆయనకి అప్పగించుకోవడమే. కలువలు కాచిన రక్తం వృధాగా పోవడానికి కాదు, నీ కొరకు ఆయన వేదన పడిన వేదన వృధాగా పోవడానికి కాదు, నిన్ను బాగు చేయడానికి, నీ క్షేమం ఇవ్వడానికి, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ ప్రార్థన, నీ పరిచర్య, నీ ప్రయాస దేవుడు జీవించాలని ఆయన వేచి చూస్తున్నాడు. ఆత్మ జీవితంలో దేవునికి వెలపడి ఏ స్థితిలో ఉన్నావో ప్రభువుకి అప్పగించుకుని మారు మనసు పొందితే దేవునికి సహాయం. దేవుని వాక్యం చెప్తుంది, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 35వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 35వ వచనం. 9:35. నెహెమ్యా గ్రంథం 9:35 చదవనక. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు గొప్ప ఉపకారమును తలంచగా నీ వారికి ఇచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండియు నిన్ను సేవింపకపోయిరి. తమ చెడు నడతలు విడిచి మారు మనసు పొందను. దేవుడిచ్చినటువంటి ఆ భాగ్యం ఏమిటంట? గొప్ప ఉపకారములు. రెండవది విస్తారముకు ఫలవంతమైన భూమి దేవుడిచ్చినాడు. అయితే వారు ఏం చేస్తున్నారంట? తమ చెడు నడతలు విడిచి మారు మనసు పొంద. అవిశ్వాసంతో ఉన్నావా? దేవుని దృష్టిలో అపవిత్రమైన జీవితంలో జీవిస్తున్నావా? ప్రభుకు అప్పగించుకుంటే, మారు మనసు పొందితే దేవుని జీవితాన్ని బహుగా అంచెలంచెలుగా వృద్ధి చేస్తాడు. నీ యొక్క భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తును దేవుడు దీవిస్తాడు. ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. వారు ఘనమైన వారిగా చేస్తాడు. ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు నింపుతాడు. వారి యొక్క భవిష్యత్తుకి, వారి యొక్క అభివృద్ధికి మనమే కారకులం. మన ఆత్మీయ జీవితంలో మారు మనసు పొందటం. లూకాసు వార్త 13వ అధ్యాయం 3వ వచనం చదవండి. లూకాసు వార్త 13:3. మీరు మారు మనసు పొందనిడలా, అక్కడ పైన వచ్చిన రాయబడింది. అక్కడంట 2 విషయాలు చెప్పాడు. పైన కూడా చదవండి అమ్మా. ఆయన వార్త ఇలా ఇట్లనను, ఈ గలిలీయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలీయులందరికంటే పాపని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. అలాగే నా సింతురు మరియు శిలోయములోని గోపురం పడి తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. ప్రియమైన వాళ్ళు, వారికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అవకాశం త్రోసివేశాడు. మన జీవితంలో ఏ విషయాలు మన హృదయాలని, మన జీవితాలని దేవునికి అప్పగించుకోవాలని దేవుడు అనేక పర్యాయాలు మనల్ని హెచ్చరిస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. ఆ స్థితిగతులన్నీ నీ జీవితంలో సమ్మతిపరచుకుంటే, దేవుని యొక్క జీవితం, దేవుని యొక్క దృష్టిలో మన హృదయాన్ని, మన మనసును మార్చుకుంటే దేవుడు మనం దీవిస్తాడు. మనల్ని హెచ్చించేవాడుగా ఏ విషయాల్లో దేవుడు మరి పదే పదే మాట్లాడుతున్నప్పటికీ అలవాట్లు, క్రియలు ఏదైతే దేవునికి అయిష్టంగా ఉందో, అపవిత్రమైనదిగా ఎంచుతూ ఉన్నాడో దాన్ని విస్మరించి, దాన్ని విసర్జించి దేవునికి అప్పగించుకొని మారు మనసు పొందడం ద్వారా దేవుడు సంతోషిస్తాడు. ఆయన నిన్ను బట్టి సంతోషిస్తే, నన్ను బట్టి సంతోషిస్తే మనకి ఏ కొదువు ఉండదు, ఏ కలవరం ఉండదు. మన బట్టి సంతోషిస్తే, మన బట్టి ఆనందిస్తే సమస్తం కూడా అనుగ్రహిస్తాడు. ఆత్మీయ జీవితంలో మారు మనసు పొందుటకు నేను దానికి అవకాశం ఇచ్చాను. దిద్దుబాటు చేసుకో. మూడవదిగా మనం చదువుకుంటే చదవండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనం. ప్రకటన గ్రంథం 25 చదవండి అమ్మా. నేను వచ్చు వరకు నీ కలిగి ఉన్న దానిని గట్టిగా, అందుకని అంటాడు ఈ తొలిత సంఘం గురించి చెప్తున్నాడు. నేను వచ్చు వరకు నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా ఏం కలిగి ఉన్నాయి సంఘం? ఏం కలిగి ఉన్నాయి సంఘం? చదవండి. క్రియలు, విశ్వాసము, ప్రేమ, పరిచర్య, సహనము, ఇవి కలిగి ఉన్నాయి. ఈరోజు మన జీవితంలో మనం ఏమేమి కలిగి ఉన్నామో, దేవుని ఎడల భక్తి ఏ విధంగా కలిగి ఉన్నాము, దేవుని ఎడల ఏ విధంగా ప్రయాసపడుతున్నాం,
ప్రభు కొరకు ఏ విధంగా క్రయం చెల్లిస్తున్నాం, ఎంతగా ప్రభు కొరకై సహిస్తున్నాం, బాధలు, శోధనలు, శ్రమలు, కష్టాలు, దుఃఖాలు ఆయన కొరకై సహిస్తున్నాం, భరిస్తున్నాం. ప్రియమైన వాళ్ళ ప్రభుని ఏ విధంగా ప్రేమిస్తున్నాం, ఆయన ఇంట్లో ఆయన కొరకు ఏ విధంగా పరిచర్య చేస్తున్నాం, కష్టపడుతున్నాం, పని చేస్తున్నాం. అది దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోయేవాడు కాదు. దాని ప్రతిఫలం ఇస్తాడు. చూడండి, ఇర్మీయా గ్రంథము 2వ అధ్యాయం 1-2 వచనం. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనం. ఇలాగూ సెలవిచ్చును, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటింపు. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, విత్తనములు వేయదగిన దేశములోను నన్ను వెంబడించుచు యవన కాలంలో చూపిన ప్రేమను, నీ వైవాహిక ప్రేమను, అనురాగము నేనేం చేస్తున్నాను, దేవుడు జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వెంతగా ప్రభు కొరకే క్రయం చెల్లిస్తున్నావు, ప్రభు కొరకే ఎంత ఆసక్తితో కలిగి జీవించాలని, ఎన్ని ఆటంకాలు, ఎన్ని అడ్డంకులు, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ నువ్వెంతగా ప్రభు కొరకే ఆసక్తితో బ్రతుకుతున్నావో దేవుడు మర్చిపోయేవాడు కాదు. పోరాటాలు కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో, బయట ఎన్ని పోరాటాలు ఉన్నప్పటికీ ప్రభు కొరకే మనం ఎంతగా ఆయన సన్నిధిలో క్రయం చెల్లిస్తున్నాము, ఆయన మర్చిపోయేవాడు కాదు. ఉన్న స్థితిగతులలో వాటిని దేవుని వెనకంజ వేయకుండా, దేవుని ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయకుండా ప్రభు కొరకు ఎంత సహిస్తున్నామో, ఎంత భరిస్తున్నామో, ఎంత ఓర్చుకుంటున్నామో అవన్నీ ప్రభు మర్చిపోయేవాడు కాదు. అయితే ప్రభు అన్నాడు, వాటిని నువ్వు కలిగి ఏం చేయాలి, గట్టిగా పరిస్థితులు బట్టి కురింగిపోవద్దు, స్థితిగతులను బట్టి వెనక్కిపోవద్దు. పరిస్థితులను బట్టి దేవుని విషయంలో ఎంత మాత్రం కూడా ఆయన ప్రేమించే విషయంలో, ఆయన కొరకు సహించే విషయంలో, ఆయన కొరకే పరిచయం చేసే విషయంలో వెనక్కిపోవద్దు. ఆయన అందుకే అన్నాడు, నీ కలిగిన దాన్ని గట్టిగా చేపట్టుకో. దేవునికి ఏది ఇచ్చాడు? విశ్వాసము, పరిచర్య, క్రియలు, ఓర్పు, సహనం. ప్రియ సహోదరి, మనం ఎలాంటి వారమైనా, ఏ వయసులో ఉన్న వారమైనా, ఎటువంటి స్థితిగతుల వారమైనా మన జీవితం దేవుడు చూస్తున్నాడు, మర్చిపోయేవాడు కాదు. మన ప్రార్థన పిల్లల కొరకు, కుటుంబం కొరకు, భర్త కొరకు, భార్య కొరకు, మన యొక్క బంధువుల కొరకై క్రయం చెల్లిస్తున్నాము, దేవుడు తప్పకుండా మనకు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు ఖచ్చితంగా మనకు ప్రతిఫలం ఇస్తాడు, ఖచ్చితంగా మనకు మేలు చేస్తాడు. అయితే మనం ఏం చేయాలా? వాటిని ఏం చేయాలి? గట్టిగా పట్టుకొని జీవించాలి. నా మటుకు నేను ఎన్నో పర్యాయాలు సేవా జీవితంలో ఎన్నో పర్యాయాలు ఒకనొక సందర్భంలో భయంకరమైనటువంటి స్టమక్ పెయిన్, కడుపు నొప్పి వచ్చింది, ప్యాంక్రియాస్ ఇన్ఫెక్షన్ అయ్యి, అంటే హోటల్ ఫుడ్ తినడం. దాదాపు 11 సంవత్సరాలు తిన్నా హోటల్ ఫుడ్. మీరు అర్థం చేసుకోండి. రాయలసీమలో భయంకరమైన కారం. టిఫిన్ మన ఏరియాలో టిఫిన్ తిని బతకొచ్చు, అంటే ఇడ్లీ, దోశ, పూరి తిని చక్కగా బతకొచ్చు. ఆడ దోశ ఏమంటే, మసాలా దోశ ఏమంటే కారం పొడి వేస్తాడు, పప్పుల పొడి వేస్తాడు, తర్వాత ఉర్లగడ్డ కుర్మా వేస్తాడు, మళ్ళీ ఆయిల్ వేస్తాడు, అన్ని రకాలు ఉంటుంది అన్నమాట. పూరి ఏమంటే ఇంకా గోధుమ పిండి వాడతాడు తెలియదు, ఏ పిండి వాడతాడు తెలియదు. అంటే మ్యారేజ్ కావాలి, 8 సంవత్సరాల సంఘంలో ఉన్నాను. అటు సమయాల్లో ఒకసారి స్టమక్ పెయిన్ వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాను. 3 రోజులు హాస్పిటల్లో ఉన్నా. 3 రోజులు హాస్పిటల్లో ఉండి భయంకరమైన నొప్పి, నిమిషము కూడా గ్యాప్ ఉండదు. పంటి నొప్పి, కడుపు నొప్పి, తలనొప్పి. అవి ఎవడికి చెప్పలేము, భరించలేము, అంత భయంకరంగా. అది నాన్న హాస్పిటల్లో దేవుని దగ్గర అడుగుతుంది, ఏంది ప్రభువా ఇంత సేవ చేస్తుంటే ఎంత భరించలేని నొప్పి, భయంకరంగా ఎన్ని ఇంజక్షన్ చేసినా, ఎన్ని సెలైన్స్ పెట్టినా. డాక్టర్ గారు అన్నాడు, సార్ ఇది అమ్మ నాన్నగారు ఇక్కడ పెరవల్లో ఉన్నారు. తర్వాత అప్పుడు వాళ్ళు చెప్పాను, వచ్చి ఇక్కడ చూపించుకుందామండి. ఇక మైత్రి హాస్పిటల్ వెళ్తే ఆయన అన్నాడు, టెస్ట్ చేసినాడు, 90 ml అంటే 90% ఉండాలి సైజు ప్యాంక్రియాజ్ అనేది. అది ఎంత పోయిందంటే 250 పోయింది. ఎంత పోయింది? ఇన్ఫెక్షన్. ఆయన అంటున్నాడు, సార్ ఏం చేస్తారండి? నేను చర్చి పాస్ సార్ అని. ఇది రోజు డ్రింకింగ్ చేస్తే వచ్చిందంట అది. ఆయన అంటున్నాడు, రోజు డ్రింకింగ్ చేస్తే వచ్చింది సార్ ఇంత భయంకరంగా. సరే, ఆడ హిమని దగ్గర పోయితే ఆమంటుంది, సార్ మీరు ఏమైనా స్మోకింగ్ చేస్తారా, ఏమన్నా ఆల్కహాల్ సార్, మేము చర్చి పాస్ ఉన్నామంటే. అంటే అంత భయంకరమైన వేడి. ఆ పరిస్థితుల్లో
3 రోజులు సెలైన్ ఇంజెక్షన్స్. ఎంత భయంకరం అంటే నీళ్లు పాలు మజ్జిగ ఇంకేం తినకూడదు, ఇంకేం తాగకూడదు. ఎక్కడ ఉంటుందండి ఎండాకాలంలో? ఇది తింటేనే ఎండాకాలం నీరసం తగ్గదు. నీళ్లు పాలు మజ్జిగ అంటే పరిస్థితి ఎలా ఉంటాయి? అప్పుడు ప్రభువా ఈ సేవలు నేను తెచ్చావు, సంవత్సరాలు నీకు నాకు గొడవ, సరే ఏదో లోబడినా వచ్చిన సేవలో, సరే ఇది ఇంత పరిస్థితి అనుమతించాలా? ఇంత కష్టాలు అనుమతించాలా? ఇంత భయం. ఆయన అన్నాడు, డాక్టర్ గారు అన్నాడు, ఒక్కరోజు లేట్ చేస్తే షుగర్ వచ్చేది సార్ అన్నాడు. ఇంకో రోజు లేట్ షుగర్ వచ్చేది. ఆ నుంచి రావాలంటే రాత్రి 10 గంటలకు ఎక్కితే ట్రైను, తెల్లారు 6 గంటలకు వచ్చింది ట్రైను గుంటూరుకి. అంత భయంకరం. అప్పుడు ప్రభుని అడిగిన, ప్రభు ఇంత భయంకరం పరిస్థితులు రావాలి? ప్రభు అన్నాడు, నువ్వు ఈ స్థితి నువ్వు భరించడానికి నీతో పాటు అమ్మా నాన్న ఉన్నారు, నీ స్నేహితులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు. కల్వసిల్లో నేను భరించిన బాధకి నాకెవరూ లేరు. నన్ను ఓదార్చడానికి, నన్ను ధైర్యపరచడానికి, అయ్యా ఓర్చుకో, ఆ నొప్పి ఏం కాదులే, ఏం కాదులే, ఆ చీలది ఏం కాదులే అనేవాళ్ళు కూడా లేరు. ఒక్కరోజు బాధకి నువ్వు అంత బాధపడితే, నా ప్రాణం ఇచ్చినందుకే నిన్ను ప్రేమించాను కదా, నా కొరకు నువ్వు భరించలేవా అన్న. అప్పుడు ఒక తీర్మానం చేసుకున్నా, ప్రభువా జీవితంలో చచ్చిపోయేంత వరకు నువ్వు ఏ స్థితి అనుమతించినా సనగను నువ్వే ఎంత అయితే ఒక రిక్వెస్ట్, నువ్వే అనుమతించినా భరించడానికి శక్తి చాలు. ఏం చేయాలా? దాన్ని భరించే శక్తి చాలు. వ్యక్తిగతంగా ఏ స్థితి అయినా సరే భరించడానికి శక్తి చాలు. ఆ తీర్మానంతో నేను ఒక పర్యాయం ఎందుకు చెప్తున్నానంటే, విశ్వాస జీవితంలో, సేవా జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఎన్నో పోరాటాలు మనకు ఉంటాయి, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఉంటాయి. అయితే వాటన్నిటిని బట్టి ప్రభు మనల్ని ఎంత మాత్రం విన్నాడు, వాటిని బట్టి ప్రభు మనకు సహాయం చేస్తాడు. కనుక అక్కడ అన్నాడు, నీ కలిగిన వాటిని గట్టిగా చేపట్టుకో. కనుక మనం ఏం కలిగి ఉన్నామో వాటిని పట్టుకొని ప్రభు కొరకై ధైర్యంగా ముందుకు సాగిపోవడం ద్వారా దేవుడి తగిన కాలంలో ప్రతిఫలం ఇచ్చేవాడిగా ఉంటాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం.